హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా. పండగంటే మన ఇంట్లో చాలా పని ఉంటుంది కదండి. ఆడవాళ్ళకైతే అస్సలు ఖాళీ ఉండదు. అయితే మనకి పండగ రోజు కూడా కొంచెం ప్రశాంతంగా చేసుకోవాలి పూజ, హడావిడి లేకుండా అనుకుంటే కొన్ని టిప్స్ని పాటించడం వల్ల మనకి సులువుగా పని అనేది అవుతుందన్నమాట. మనం లేవంగానే స్నానం చేసిన తర్వాత ప్రసాదాలు సిద్ధం చేసుకోవడం కోసం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదండి. దానికోసం ఏంటంటే మనం ఏం ప్రసాదాలు చేసుకుందాం అనుకుంటున్నామో ముందే డిసైడ్ అయ్యి వాటికి సంబంధించిన ఐటమ్స్ని, ఇప్పుడు బెల్లము మనం పాల తాలికలు అవి చేస్తూ ఉంటాం కాబట్టి వాటి కోసము, పరమాన్నం కోసం, ఇలా స్వీట్స్ కోసం బెల్లం తురుము పెట్టుకుని ఒక డబ్బాలో వేసుకోవాలి. అలాగే పులిహోర కంపల్సరీ చేస్తాం కాబట్టి పులిహోర తాలింపు కోసం మనం ఏ ఐటమ్స్ అయితే తాలింపులో వేస్తామో అవన్నీ కూడా చక్కగా ఇలా బాక్స్లో వేసేసుకున్నామంటే ఆ రోజు అంతా హడావిడిగా ఉంటుంది కాబట్టి మనం ముందుగా ఒక 2 రోజుల ముందైనా, ఒక రోజు ముందైనా కూడా ఈ ప్రిపరేషన్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. అలాగే పూజల కోసం ఏంటంటే మనం వాడుకునే రైస్ కాకుండా ఒక 2 kgs అలా సెపరేట్గా తెప్పించుకుని వాడుకుంటే నైవేద్యానికి మంచిదనమాట. అలా నేను ఒక 2 kgs రైస్ని తెప్పించుకుని ఆ రైస్ని కూడా సెపరేట్గా ఒక ఎంతైతే మనం వండుకుంటామో అంత కూడా తీసుకొని ఒక కవర్లో వేసేసుకోవాలన్నమాట. పులిహోర కోసం చేస్తే పులిహోరకి సంబంధించిన ఐటమ్స్ కూడా ఇదే కవర్లో వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఏ ప్రసాదాలు చేసినా మనకి ఇప్పుడు గారెలు కానీ, బూరెలు కానీ అలాంటివి చేసినప్పుడు ముందు రోజు నైట్ నానబెట్టుకుంటాం కదండి. వాటి కోసం కూడా ఇలా మినప్పప్పు, శనగపప్పు ఏదైతే అది చక్కగా గిన్నెలో వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే శనగలు కూడా సేమ్ అదే విధంగా పెట్టుకోవాలన్నమాట. కుడుముల కోసం బియ్యం రవ్వను కూడా తీసుకుని ఒక కవర్లో వేసేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇవన్నీ కూడా ముందు రోజే మనం కొలతలతోటి చక్కగా వేసుకుంటాం కాబట్టి ఆ రోజు కొలుచుకోవటం ఇదంతా టైం వేస్ట్ కాకుండా మనకి స్పీడ్గా పని అనేది అయిపోతుంది అనమాట. ఇలా ఏ ప్రసాదాలు చేసుకోవాలనుకుంటున్నామో అవన్నీ కూడా చక్కగా ఒక్కొక్క కవర్లో వేసుకుని సెపరేట్గా పక్కన పెట్టేసుకున్నామంటే స్పీడ్గా పని అనేది అయిపోతుంది అనమాట. కంగారు పడాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. అలాగే ఇలాచీ పౌడర్ కోసం కొద్దిగా మనం మిక్సీ జార్లో ఇలాచీ వేసుకుని తర్వాత పంచదార వేసుకుని చేసుకున్నట్లయితే మెత్తగా గ్రైండ్ అవుతుందండి. పైన వచ్చిన పొట్టుని వేస్ట్గా పడేయకుండా టీ పొడిలో వేసుకుని టీ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. మిగిలిన మెత్తగా ఉండే పదార్థాన్ని ఒక బాక్స్లో వేసుకున్నట్లయితే అన్ని స్వీట్స్లోకి యూజ్ చేసుకోవచ్చు. అలాగే కుడుముల్లో కొద్దిగా శనగపప్పు అలా వేస్తుంటాం కదండి. ఆ శనగపప్పును కూడా నేను సెపరేట్గా పొట్లం కట్టుకుని మనం రవ్వలో వేసేసుకున్నట్లయితే సరిపోతుంది. చక్కగా రెండు కలిపి మనం కుక్ చేసేసుకోవచ్చు. ఒక్కొక్కసారి మర్చిపోతుంటాం కదండి, అలా మర్చిపోయే ఛాన్స్ లేకుండా ఉంటుందన్నమాట. అలాగే ఉండ్రాల కోసం బియ్య పిండిని ఇవన్నీ కూడా వేసుకుంటున్నాను. చలిమిడి వడపప్పు అది చేస్తుంటాం కదండి, దానికోసం కూడా చక్కగా ఇలా పిండిని అలాగే కొద్దిగా పెసరపప్పుని గిన్నెలో వేసుకుని రెండింటిని కలుపుకొని ఒక బాక్స్లో పెట్టేసుకున్నామంటే ఇలా చేసి పెట్టుకుంటే ఏంటంటే ఒకటి తర్వాత ఒకటి చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా నేను ఒక బాస్కెట్లో కానీ లేదంటే ఇలా కార్డ్బోర్డ్ బాక్స్ని తీసుకొని అన్నీ కూడా ఒక దాంట్లోనే పెట్టుకుంటున్నాను అనమాట. స్వీట్స్లో వేయడానికి కిస్మిస్, జీడిపప్పు ఇవన్నీ కూడా చక్కగా ఈ బాక్స్లో పెట్టేసుకొని అలాగే పప్పులు అవి నానబెట్టుకోవడానికి గిన్నెల్లో వేసుకున్నాం కదండి, ఆ గిన్నెలను కూడా దీంట్లోనే పెట్టేసుకున్నట్లయితే పడుకునే ముందు నానబెట్టుకోవడానికి మనకి గుర్తుంటుందన్నమాట. ప్రసాదాల్లో వాడుకోవడానికి నెయ్యిని కూడా దీంట్లోనే పెట్టుకుని ఈ బాక్స్ని ఒక పక్కకి పెట్టేసుకుంటున్నాను. గడపలకి చేతితోటి పసుపు రాసినట్లయితే మనకి పేడుల్లా లేచి ఉన్నట్లయితే కనుక చేతులకి గుచ్చుకుంటాయి కాబట్టి అలా గుచ్చుకోకుండా ఉండడం కోసం ముందుగా ఇలా కొద్దిగా పసుపుని కలుపుకున్న తర్వాత కాటన్ క్లాత్ తోటి చక్కగా పసుపుని అప్లై చేసేసామంటే మనకి గుచ్చుకోకుండా ఉంటుంది. అలాగే చాలా నీట్గా ఈవెన్గా అప్లై అవుతుంది అనమాట. తర్వాత కుంకుమ బొట్లు, ముగ్గులు అవి వేసుకుంటే చాలా కళగా ఉంటుంది. పండ్లు తెచ్చుకున్న తర్వాత వీటిని చక్కగా వాటర్ తోటి వాష్ చేసేసి ఒక పళ్ళెంలో వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. పాలవెల్లి కట్టుకునే అలవాటు ఉన్న వాళ్ళకైతే పండ్లకి కాడలు ఉన్నవి తెచ్చుకుంటే బాగుంటుంది. అలాగే పాలవెల్లి కూడా పైన ఎక్కడో ఉంటుంది కాబట్టి దాన్ని కూడా తీసుకుని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత పసుపు రాసి పొట్లు అవి పెట్టుకుని సిద్ధం చేసుకోవాలి. డెకరేషన్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే పైనవన్నీ కూడా తీసుకొని చక్కగా ముందు రోజే డెకరేషన్ అంతా కూడా సిద్ధం చేసుకుంటే కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. ఆ రోజు అనేది చాలా ఎక్కువ టైం అనేది పడుతుంది కాబట్టి పూజ కోసం సెపరేట్గా కొన్ని ఐటమ్స్ అంటే గిన్నెలు అవి కొంచెం పెద్దవి, పళ్ళాలు ఇలా వాడుతూ ఉంటాం కదండి, అవన్నీ వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నట్లయితే మనకి మార్నింగ్ వాడుకోవడానికి బాగుంటుంది అనమాట. పూజ రోజు కంగారుగా ఉంటుంది కాబట్టి ఆ టెన్షన్ పడకుండా నీట్గా చేసుకోవడం కోసం ఈ పద్ధతుల్ని పాటిస్తూ ఉంటానండి. మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.